నేనైతే చికెన్, మటన్ ఇంకా వెజ్‌లో కూడా కొన్ని వెరైటీస్ అయితే చేయగలనండి. ఫిష్, ప్రాన్స్ ఇలాంటివైతే నాకు రావు. ప్రాన్స్ అయితే అసలే తినను. ఫిష్ అయినా లైట్‌గా తింటాను గానీ, ఈరోజు మాత్రం మా అత్తమ్మ దగ్గర ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై 2 నేర్చేసుకున్నాను. ఇంకెప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా చూసి చేయాలనే అవసరం కూడా లేదనమాట. మా అత్తమ్మతో నేర్పించేసుకున్నాను. ఇంక నాకు గుర్తు కూడా ఉంటుంది. అందుకే నా ఛానల్‌లో కూడా పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఏమైనా డౌట్ వస్తే కూడా ఇలానే చేయొచ్చనేసి. నేను తినకపోయినా, మా ఆయన తినకపోయినా నా పిల్లలకైనా నేను అలవాటు చేయాలి కదా! ఎందుకంటే మంచి ప్రోటీన్, విటమిన్ ఫుడ్ కాబట్టి సీ ఫుడ్ నేర్చుకోవాల్సి వస్తుంది ఫిష్ మాత్రం. నాకైతే చేయడానికి కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఏదో దిడ్డుగా ఈ ఫిష్ క్లీన్ చేసుకోవడం ఇదంతా ఎలా అనేది ప్రాసెస్ అనమాట నాకు. అందుకోసమే ఈరోజు కొంచెం ధైర్యం చేసి మొత్తం నేర్చుకున్నాను. బాగా ఎలా క్లీన్ చేయాలో కూడా మా అత్తమ్మని చూసి నేర్చుకున్నాను. చాలా బాగా కుదిరిందండి. ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ 2 బాగా ఎంజాయ్ చేసాము జొన్న రొట్టెలతో జమ్మలమడుగులో. ఇంకా ఎవరికైనా ఫుల్ వీడియో కావాలంటే నేను రిలేటెడ్ వీడియోలో పెట్టేస్తాను చూడండి.